శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉగాది తర్వాత మరి ఉగాది నుంచి ఈ మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. మేషరాశి అనగానే ఈ మేషరాశిలో 9 పాదాలు ఉంటాయి. 3 నక్షత్రాలు, 9 పాదాలు. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఈ మేషరాశిలో ఉంటాయి. మరి వీరికి మేషరాశి వారికి ఆదాయం 11 రూపాయలు, వ్యాయం 5 రూపాయలు, ఖర్చు 5 రూపాయలు ఉంటుంది. రాజ్యపూజ్యము 2 అయితే అవమానం 4. ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. శుభం జరుగుతుంది, అశుభాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరియు వీరికి రాహు అనుకూలత వల్ల విదేశీయానాలు వెళ్ళాలనేటువంటి కోరిక ఉన్నవారికి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. షేర్ మార్కెటు, జూదము, బెట్టింగ్లు మంచి లాభాలు కలుగుతాయి. మద్యము, మాంసం, మత్తు పదార్థాలు మొదలు వ్యాపారములు చేయువారికి మంచి లాభాలు కలుగును. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తుంది, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఇప్పుడు నెరవేరేటువంటి అవకాశం. మరియు వివాహము, ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టం మీద నెరవేరుతూ ఉంటాయి. వివాహం కానివ్వండి మేషరాశి వారికి, మరియు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానివ్వండి, కష్టం మీద నెరవేరుతూ ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. శుభకార్యములు, ముఖ్యమైన ప్రయత్నాలు నవంబర్ లోపు పూర్తి చేయుట మంచిది. శుభకార్యాలు కానీ మరియు ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు ఏమున్నా కానీ నవంబర్ లోపు పూర్తి చేసుకోవడం మంచిది. వివాహ సంబంధం కుదిరిన వెంటనే వివాహం చేయటం కూడా మంచిది. వివాహ సంబంధం కుదిరినట్టయితే వెంటనే పెళ్లి చేసేయాలి. లేనిచో కుదిరిన సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన గృహ నిర్మాణం కోరిక నెరవేరుతుంది, కానీ ఖర్చు ఎక్కువ చేయవలసినటువంటి అవసరం కూడా వస్తుంది. ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కలుగుతుంది, కోరిక నెరవేరుతుంది, కానీ ఖర్చులు ఎక్కువ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నమ్మిన వారు మోసం చేయుట, ప్రతి పని యందు ఆలస్యం అవ్వటము, అధిక శ్రమ మిమ్మల్ని విసిగిస్తూ ఉంటాయి. ప్రతి పని లోపల ఆలస్యాలు అవుతూ ఉంటాయి. అధిక శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దానివల్ల విసుగు వస్తూ ఉంది. సోదరి వర్గముతో, బంధువులతో తరచూ వివాదాలు, గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తరచూ అద్దె ఇల్లు మారవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చును. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యము జాగ్రత్త. విద్యార్థులు, పోటీ పరీక్షలు వ్రాయు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలేను కాబట్టి శ్రద్ధగా చదవాలి. పరీక్షల్లో పొరపాట్లు చేయు అవకాశం కలుగుతుంది. పరీక్షల్లో పొరపాట్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీ వాహనాలు తరచూ రిపేర్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ వాహనము జాగ్రత్తగా భద్రపరుచుకోవలేను. మీ వాహనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉండాలి. లేనిచో దొంగలించబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. యాక్సిడెంట్లు, చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు హయగ్రీవ స్తోత్రము, దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయుట మంచిది. విద్యార్థుల తల్లిదండ్రులు గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సంతానం లేనివారు సంతానం కోసం చేయు ప్రయత్నములు నెరవేరుతూ ఉంటాయి. ఆరోగ్యం తరచూ ఇబ్బంది పెట్టును. ఎముకలు, కీళ్ళు, అజీర్ణము, గుండె, షుగరు మొదలైన వ్యాధులు కలవారు చిన్నపాటి అనారోగ్యమునకు కూడా తక్షణము వైద్యుని సంప్రదించటం మంచిది. పరిస్థితులు మారి చికాకులు ఉన్నవాడు శనికి జపం చేయించుకొనుట మంచిది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అనుక్షణం భయం వెంబడిస్తూ ఉంటుంది. భీతి వెంటాడుతుంటుంది. మిత్రులు శత్రువులు అవుతూ ఉంటారు. ఆకస్మికంగా బంధు విరోధము బాధించబడుతుంది. రహస్య శత్రువులు మీ పరువు ప్రతిష్టలకు దెబ్బతీయుదురు. ఇనుము, సిమెంటు, కంకర, ఇసుక, నూనె వ్యాపారం చేయువారికి తీవ్ర నష్టములు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు
వారికి కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. తీవ్ర నష్టాలు కలుగును. హామీలు షూరిటీలు ఇచ్చుట మంచిది కాదు. వడ్డీ చిట్ ఫండ్ వ్యాపారస్తులకు కలిసి రాని సంవత్సరం. మీరిచ్చినటువంటి రుణములు తిరిగి వచ్చుట కష్టం అవుతుంది. మొండి బకాయిలు తిరిగి వచ్చుటకు శని జపం చేసుకొనుట మంచిది. ప్రతి నిత్యము ఈ రాశివారు నారాయణ కవచము విష్ణు సహస్రనామం చదువుట మంచిది. ఇక ఈ రాశివారికి మార్చిలో వివాహము ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. తండ్రి గారి ఆరోగ్యము జాగ్రత్త. గుండె వ్యాధులు కలవారు ఆరోగ్యం జాగ్రత్తగా. ఆదిత్య హృదయము హనుమాన్ చాలీస చదువుట మంచిది. ఇక ఏప్రిల్ నెలలో కీళ్ళు ఎముకలు నొప్పులు బాధించును. ఉద్యోగులకు కష్టకాలము. వ్యాపారస్తులకు దూకుడు పనికిరాదు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామం చదువుట మంచిది. ఇక మే నెలలో మీ భార్య భర్త గారికి ఆరోగ్యము జాగ్రత్త. వారితో గొడవలు వద్దు. ఆకస్మిక ధన నష్టం కలుగును. షేర్సు సెక్యులేషన్ వద్దు. మంచి లక్ష్మీ అష్టకము విష్ణు సహస్రనామం చదువుట మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక జూన్ నెలలో వివాహము ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరును. సంతానం లేని వారికి సంతానం కలుగును. ఆరోగ్యం జాగ్రత్త. ఏ పేపరు డాక్యుమెంట్ పైన చదవకుండా సంతకం మాత్రం పెట్టవద్దు. బుధవారం గణపతి, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుట మంచిది. ఇక జూలై నెలలో ఉద్యోగులకు కష్టకాలము. ఆరోగ్యము జాగ్రత్త. అధికారుల ఒత్తిడి, వారితో గొడవలు రావచ్చును. గ్యాస్, అల్సర్, ఉదర సంబంధ సమస్యలు. ఆరోగ్యము జాగ్రత్త. ఆదిత్య హృదయ పారాయణం చేస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం చదువుతూ ఉండాలి. ఈ మేషరాశి వారికి మొట్టమొదలుగా చెప్పవలసింది ఏమిటి అనంటే, ఈ మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము మరియు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ పేరు చెప్పుకొని 3 ప్రదక్షిణాలు చేసుకొని శనిదోష నివారణార్థం అని అనుకొని 3 ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా పఠనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతుంటాయి. శనిదోషం అనేటువంటిది కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.